అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 తిరుపతి తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. గురువారం తారక రామ స్టేడియంలో జరుగుతున్న పనులను అధికారులతో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. గ్రౌండ్ కు వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులకు ఆదేశించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు వాకర్స్ ను అనుమతించడం లేదని తెలిపారు. జరుగుతున్న ఏర్పాట్లకు ఇబ్బంది కలగకుండా వాకర్స్ సహకరించాలని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్డి రమణయ్య ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, మధు, శిల్ప తదితరులు ఉన్నారు.